బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఆహ్వానిస్తున్నాను. ఈ ఎపిసోడ్ 25వ ఎపిసోడ్, 25th ఎపిసోడ్. దేవుడు తన అపారమైనటువంటి కృపచేత బలపరిచి ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్ని అనేకులకు, ఎవరెవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నారో ముఖ్యంగా వారికి, అండ్ ఇంకా ఎవరైతే క్రీస్తులోనికి విశ్వాసం ద్వారా రాలేదో వారికి కూడా ఆలోచన కలిగించి, వారు వాక్యానుసారంగా ఆలోచించి వాక్య సత్య ప్రత్యక్షత ద్వారా దేవుని సన్నిధానంలోనికి వచ్చి స్వతంత్రులు అవ్వడానికి ప్రేయర్ఫుల్గా ఈ పాడ్కాస్ట్ని గత వారాలుగా ప్రసారం చేయడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి దేవుడికి మొట్టమొదట కృతజ్ఞతలు. దాని తర్వాత దీన్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా వీక్షించేటువంటి కొంతమంది ఉన్నారు. వారందరినీ, ఆ ప్రియులందరినీ బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సో 25th ఎపిసోడ్ని బట్టి ఇదొక థ్యాంక్స్ గివింగ్ ఎపిసోడ్గా కూడా నేను దేవునికి కృతజ్ఞత అర్పణ సమర్పించాను. అంత మాత్రమే కాకుండా రెగ్యులర్గా అండ్ టోటలీ, అంటే క్రమము తప్పకుండా అండ్ పూర్తిగా ఈ యొక్క ఎపిసోడ్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, మేలు పొందుతున్నారో, వాక్యానుసారంగా ఆలోచిస్తున్నారో, వాక్యానుసారంగా మాట్లాడడం నేర్చుకున్నారో, వాక్యానుసారంగా ప్రవర్తించి వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా దేవుడికి, వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని ప్రజలకు మేలు కలిగించే రీతిలో మారుతున్నారో, అలాంటి ప్రియులకి ఒక చిరు కానుక, ఒక చిన్న కానుక, ప్రేమ కానుకను కూడా ఇవ్వాలనేటువంటి ప్రేరేపణ కలిగింది. అది నేను గతంలో దేవుడి చేత ప్రేరేపించబడినప్పుడు రాసినటువంటి ఆత్మీయ పుస్తకాలు 5 పుస్తకాలు నా యొక్క బుక్ సెట్లో ఉన్నాయి. 3 తెలుగు, 2 ఇంగ్లీష్. రూపాంతర సందేశాలు అనేటువంటి ఈ తెలుగు పుస్తకం, దీంట్లో దేవుని వాక్యము నుండి తీసుకొని రాయబడినటువంటి సందేశాలు ఉన్నాయి. అనేక అంశాలకు సంబంధించినటువంటి సందేశాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులకి, క్రీస్తు యేసునందున్నటువంటి శిష్యులకి ఉపయోగపడతాయి. దీంట్లో రక్షణకరమైనటువంటి సందేశాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక సంవత్సరాలుగా ప్రభు కృపచేత చాలామందికి ఉపయోగపడుతున్నటువంటి పుస్తకం. ఇది నేను మొదట రాసినటువంటి పుస్తకం. దాంతోపాటు తర్వాత 2002లో ప్రభు నాకు ఇచ్చినటువంటి భారమును బట్టి ముసుగులో మోసం అనేటువంటి పుస్తకాన్ని కూడా నేను రాశాను. డిసెప్షన్ ఇన్ డిస్గైజ్ అనేటువంటి పుస్తకం. క్రైస్తవ్యం పేరట కావచ్చు, లేక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చేయకూడనటువంటి విషయములు, అంశములు కావచ్చు, వాటి గురించి ఈ పుస్తకాన్ని రాశాను. అబద్ధ బోధలు, మత భేదాలు, విపరీతాలు. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ ఏంటంటే కల్ట్స్ యొక్క, చంపే కల్ట్స్, కిల్లర్ కల్ట్స్ యొక్క లక్షణాలు ఏంటి, యెహోవా సాక్షులు ఎవరు, మార్మన్స్ ఎవరు, క్రిస్టడెల్ఫియన్స్ ఎవరు, క్రిస్టియన్ సైన్స్ అంటే ఏంటి, బ్రెన్హమిజం ఏంటి, తర్వాత చర్చ్ ఆఫ్ సేటన్, జీసస్ సెమినార్, వీటితో పాటు హిప్నాటిజం, క్రిస్టియన్ రాక్, అంటే క్రైస్తవులు హిప్నాటిజం చేయొచ్చా, లేకపోతే క్రిస్టియన్ రాక్ వినొచ్చా, క్రిస్టియన్ రాక్లో పార్టిసిపేట్ చేయొచ్చా, జాతకమా పాతకమా అనేది. టెలి ఇవాంజలిస్టులు, ప్రస్తుతం టెలి ఇవాంజలిస్టులే కాకుండా సోషల్ మీడియా ఇవాంజలిస్టులు కూడా విపరీతంగా ఉన్నారు కనుక వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు నిజంగా దేవుడి సేవకుడు, ఎవరు కాదు, యోగా క్రైస్తవులు చేయొచ్చా చేయకూడదా, అండ్ అప్పుడే 2002లో, అంటే దాదాపు 19 ఏళ్ల క్రితమే సెల్ ఫోన్ యొక్క ప్రమాదం గురించి కూడా దీంట్లో రాయడం జరిగింది. వివేచించడము, పరీక్షించడము, దైవికంగా జీవించడం గురించి హెచ్చరించేటువంటి పుస్తకం ఇది. విశ్వాస వీరులు అనేటువంటి చిన్న పుస్తకం ఇది, బుక్లెట్ ఇది. దీంట్లో మిషనరీలు దేవుని చేత పిలువబడి పంపబడినప్పుడు ప్రపంచ దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో వారు ప్రాణాలు అర్పించే గొప్ప సేవ చేశారు. అలాంటి కొంతమంది మిషనరీల యొక్క క్లుప్త జీవిత చరిత్రలతో కూడుకున్నటువంటిది విశ్వాస వీరులు. ఈ 3 తెలుగు పుస్తకాలు. దాని తర్వాత ద క్రిస్టియన్ డిసైపుల్, క్రైస్తవ శిష్యుడు అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా ప్రభు నా చేత రాయించడం జరిగింది. సో దీంట్లో డిసైపుల్షిప్కి, శిష్యరికానికి సంబంధించినటువంటి సందేశాలు ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ తర్వాత చిన్న పుస్తకము పవర్ పాయింట్స్, ఇది కూడా ఇంగ్లీష్. ఇవన్నీ 1 లైనర్స్, అంటే సూక్తులు లాంటివి, వాక్యం నుండి ప్రేరేపించబడి తీసుకుని నా ప్రసంగాల్లో నేను వాడినటువంటి సూక్తులు. అలాంటివి దేవుడి యొక్క సేవకులకి అండ్ ముఖ్యంగా విశ్వాసంలో ఉన్నటువంటి వారికి
చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ చర్చెస్ హ్యావ్ ఇన్స్టెంట్ గ్రోత్ వితౌట్ ఇన్సైడ్ గ్రోత్ అనేది ఆ రకంగా ఉంటుంది. మరి కొన్ని సంఘాలు అలా వెంటనే పెరిగిపోతాయి, క్యాన్సర్ కణాలు పెరిగినట్టు. కానీ లోపల దాని యొక్క అంతర్భాగంలో దేవుడు కోరినటువంటి ఫలము అండ్ అక్కడ ఉండాల్సినటువంటి బలం ఉండవు. ఈ 5 పుస్తకాలు నేను మరి ఒక సెట్గా 3 తెలుగు 2 ఇంగ్లీషు, ఈ 5ంటిని కూడా చాలామంది తీసుకొని చదివి మేలు పొందారు. అయితే మీరు ఒకవేళ ఇంగ్లీష్ చదవలేకపోతే ఈ యొక్క 5 పుస్తకాలు ప్రస్తుతం సెట్గా పంపిస్తున్నాం కనుక మీరు దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అండ్ ఎవరు తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇది మా యొక్క సాంగ్ బుక్, తెలుగు ఎక్కువ అండ్ ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో ఉన్నటువంటి పాటల పుస్తకము, మా సంఘంలో మా సభల్లో వాడేటువంటి పాటల పుస్తకము. క్రీస్తు మహిమ గీతాలు అనేది కంపైల్ చేయబడినటువంటిది. దాదాపు 777 పాటలు ఉన్నాయి, 777 పాటలు ఉన్నాయి. సో ఈ 25th ఎపిసోడ్ ఈ సందర్భంగా, ఈ పాడ్కాస్ట్ సందర్భంగా ఈ యొక్క 6 పుస్తకాలు, ఈ 6 పుస్తకాలని 25 మందికి నేను ఉచితంగా ఇవ్వాలని ప్రేరేపించబడ్డాను. ఇవి పోస్టేజ్తో ఈ సెట్, ఈ 6 పుస్తకాలు 400 రూపాయలు. 25 మందికి ఇవ్వడం అంటే దాదాపు 10,000 రూపాయల వర్త్ కానుక అన్నమాట. దేవుడి పేరట అండ్ వీక్షిస్తున్నటువంటి వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. సో మొదట 25 మంది ఎవరైతే ఇప్పుడు మీ స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఏదైతే కనబడుతుందో దానికి మీ ఫుల్ పోస్టల్ అడ్రస్, మీ పిన్ కోడ్ని మీరు పంపిస్తే వాట్సాప్ నంబర్ 8309485152, దానికి మొదటి 25 మంది, ఫస్ట్ 25 పీపుల్ ఎవరైతే ఫుల్ పోస్టల్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ పంపిస్తారో, ఎవరైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవగలరో అలాంటి వారికి మాత్రము ఈ యొక్క పుస్తకాల సెట్ మేము పంపిస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, వారికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంటే, అర్హత ఏంటంటే, వారు ఈ పాడ్కాస్ట్ని క్రమం తప్పకుండా పూర్తిగా చూసేటువంటి వారిగా ఉండి అప్పుడే దీనికి వారు అర్హులుగా ఉంటారు. కొందరు కేవలము మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, ప్రతి యూట్యూబ్ వీడియోని క్లిక్ చేస్తాము, తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాం, కాసేపు దాన్ని చూసి వదిలేస్తాం. అట్లా కాకుండా ఈ పాడ్కాస్ట్ని ఫాలో అయ్యేటువంటి వారికి మాత్రమే ఇది. అండ్ దాంతోపాటు విక్టరీ వర్షిప్ సెంటర్ అనే మా సంఘ సభ్యులకు కూడా ఇది వర్తించదు, వారు కూడా దీంట్లో పాల్గొనలేరు. సో కేవలము ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా ఫుల్గా ఎపిసోడ్ని వీక్షించి మేలు పొందేటువంటి వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. సో మొదటి 25 మందికి ఇవి పంపడం జరుగుతుంది. ఇక మిగతా వారు మీకు ఈ పుస్తకాలు కావాలంటే నేను చెప్పాను కదా, 400 రూపాయలు మీరు పోస్టేజ్తో పంపి ఈ పుస్తకాలను పొందొచ్చు. సో దాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు. అండ్ ప్రార్థిస్తున్నటువంటి వారందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు. అండ్ నేటి బిబ్లికలీ స్పీకింగ్ ఎపిసోడ్లో, వాక్యానుసారంగా మాట్లాడితే ఎపిసోడ్లో మన జీవితంలో దేవుడి పోలికలో సృష్టించబడినటువంటి మనుషులముగా మనము చాలా రకాలైనటువంటి నిర్ణయాలు చేస్తాం, చాలా రకాలైనటువంటి తీర్మానాలు చేస్తాం. మన నిర్ణయాలు, మన తీర్మానాలు మన యొక్క ప్రస్తుతాన్ని అండ్ నిత్యత్వాన్ని కూడా నిర్దేశించేవిగా ఉంటాయి. మనిషి తన జీవితంలో తప్పకుండా తన యొక్క ప్రమేయం ఉన్నా లేకపోయినా ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు. మన ఎదుట ఉన్నటువంటి విషయాల గురించే మనం ఆలోచిస్తే ప్రతిదానికి 2 వైపులు ఉంటాయి, 2 సైడ్స్ ఉంటాయి. ఒకవైపున మంచిది, ఒకవైపున చెడ్డది, ఒకవైపున సరైనది, ఒకవైపున సరైనది కానిది, అంటే తప్పు, ఒప్పు అండ్ తప్పు. దాంతోపాటు పైనుండేది, కిందుండేది, కుడిది, ఎడమది. కనుక మనము ఒక తీర్మానం చేయాలి. మనం 2 వైపులా ఉండలేం, మనము 2 వైపులా ఉండకుండా ఉండలేం. మనము కేవలం ఏదో ఒక వైపు మాత్రమే ఉండగలం. అది ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి జీవన సంబంధమైనటువంటి సత్యం. అండ్ ఈ విషయాన్ని సరిగ్గా మనం నిర్ణయించినప్పుడు, సరిగ్గా మనల్ని మనము దానికి అప్పగించుకున్నప్పుడు ప్రాఫిట్ లేకపోతే లాస్, లాభము లేక నష్టము అనేది కలుగుతుంది, దీవెన లేకపోతే శాపము అనేది కలుగుతుంది, జీవములోనికి రావడము లేక మరణముతో ముంచుకుపోవడము అనేది కలుగుతుంది. దేవుడికి ఈ విషయం తెలుసు కనుక దేవుడు తన గ్రంథము పరిశుద్ధ బైబిల్లో అనేక సందర్భాల్లో మనము ఎవరి వైపు ఉండాలి, మనము ఏ విషయాన్ని మన జీవితానికి
అన్వయించుకోవడానికి మనల్ని అప్పగించుకోవాలో తెలుపుతూ వచ్చాడు. వాక్య సత్యంలో మనకు నేర్పుతూ వచ్చాడు. అలాంటి ఒక సంఘటన నేను ఈరోజు ఎగ్జార్టేషన్లో, హెచ్చరికలో క్లుప్తంగా మీ ముందు పెట్టడానికి ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. పాత నిబంధనలో నిర్గమాకాండము, ఎక్సడస్ అనేటువంటి గ్రంథంలో 32వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు చూపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటి అంటే, దేవుడి చేత మోషే పిలువబడినప్పుడు మోషే పర్వతం మీద ఉన్నటువంటి దేవుడి సన్నిధికి వెళ్ళాడు. అక్కడ ఆయన దేవుడితో ఆయన సముఖంలో సమయం గడుపుతున్నాడు, దైవ సహవాసంలో ఉన్నాడు. కొంతకాలము మోషే తమ కన్నుల ఎదుట కనబడకపోయేసరికి ఐగుప్తు నుండి బయటికి తీసుకురాబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే తన అన్న అయినటువంటి అహరోనును వారితో విడిచిపెట్టి వచ్చినప్పటికీ వారు తొందరపడిపోయారు. వారు అసహనానికి గురైపోయారు. వారు దేవుని వాక్యం అంతకు మునుపు వారికి వచ్చింది, ఆ వాక్యము చేత విశ్వాసమును బట్టి నడుచుకోవడానికి బదులు వారి ఎదుట మహానాయకుడైనటువంటి అద్భుతాలు చేసినటువంటి మోషే కనబడకుండా పోయాడు కనుక ఏమైపోయాడో అనేటువంటి ఒక అసహనము అండ్ ఒక కోపము రెండు కూడా వారికి కలిగినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ పాత నైజం బయటకు వచ్చింది. వారు వెలిచూపుతో నడుచుకునేటువంటి ప్రజలుగా బ్రతకడాన్ని మనం ఆ నిర్గమాకాండం 32వ అధ్యాయము భాగమంతట్లో కూడా చూస్తాం. వారు విచ్చలవిడిగా ఉన్నటువంటి ప్రజలు గనుక తొందరలో విసిగిపోయి అహరోన్ దగ్గరికి వచ్చేసి, ఆ మోషే అనేటువంటి వాడు ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, మమ్మల్ని బయటికి తెచ్చిన వాడు ఎక్కడికి పోయాడో మాకు తెలియదు కనుక మా ముందు నడవడానికి మాకు ఒక దేవతను తయారు చేయమని అతన్ని ఒత్తిడికి గురి చేస్తారు. అండ్ ఇతడు అహరోను అనేటువంటి ఈ నాయకుడు బ్యాక్ బోన్ లేనటువంటి నాయకుడు, వెన్నుపూస లేనటువంటి నాయకుడు. ఆయన వెంటనే వారికి లొంగిపోయి వారందరి దగ్గర ఉన్నటువంటి బంగారు కమ్ములు, చెవులకున్నటువంటి బంగారు కమ్ములను అడిగితే ఆ ప్రజలందరూ కూడా వాటిని తెచ్చిస్తారు. అతడు ఆ బంగారం అంతటిని తీసుకొని చక్కగా ఒక డిజైన్ ప్రకారము బంగారు దూడను తయారు చేస్తాడు. దాన్ని వారి ఎదుట పెట్టి, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు అంటాడు. ఆ తర్వాత దానికి బలి అర్పించమంటాడు, పండగ ఆచరించమంటాడు. ఇదంతా కూడా మనకు అక్కడ రాయబడినటువంటి విషయం. సో ప్రజలు ఎంత త్వరగా దేవుడి నుండి, జీవము గల దేవుడి నుండి, పరిశుద్ధమైన దేవుడి నుండి తొలగిపోయారో, ఎంత తొందరగా విగ్రహారాధన అనేటువంటి పాపంలో పడిపోయారో, అండ్ విగ్రహారాధనతో పాటు అక్కడ 6వ వచనంలో ఉంటుంది, జనులు తినుటకు తాగుటకు ఆ తర్వాత ఆడుటకు లేచిరి అని. సో వారు తిన్నారు, తాగారు, కూర్చుని ఆ తర్వాత ఆడడానికి లేచారు. ఆడుట అంటే మోస్ట్లీ అది అనైతికమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి, వ్యభిచారము చేయడానికి, విచ్చలవిడిగా నగ్నత్వాన్ని చూపించుకొని ఆ రకమైనటువంటి పాప సంబంధమైనటువంటి విషయాల్లో పడిపోవడానికి సూచనగా ఉంది. సో వీరు ఐడాలట్రీతో పాటు ఇమ్మొరాలిటీలోనికి వెళ్ళిపోయారు. దేవుడు పైనుండి దీన్ని చూసి మోషేతో చెప్పాడు, నీ ప్రజలు చెడిపోయారు, మరి కిందికెళ్ళి వారి సంగతి చూడమని. యాక్చువల్గా మీరు అక్కడ చదివితే దేవుడు అంటాడు, వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను, కొత్త జనాంగాన్ని నీకు ఇస్తానంటే మోషే దేవుడికి అడ్డుపడి బతిమలాడుకుంటాడు. దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. సో దాన్ని బట్టి దేవుడు ఆ పని చేయకుండా మోషేని కిందికి వెళ్ళమంటాడు. మోషే కిందికి రావడం, అతడు ఈ సన్నివేశాన్ని అంతటిని చూసినప్పుడు అతనికి బహుగా కోపం వస్తుంది. అతడు దేవుడు తన చేరాతతో రాసినటువంటి 10 ఆజ్ఞలు లేక 10 కమాండ్మెంట్స్తో ఉన్నటువంటి 2 పలకలను తీసుకొని కిందికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ పరిస్థితిని చూశాడో, మోషే వీరందరూ కూడా విచ్చలవిడిగా జీవించుటను, అక్కడ ప్రవర్తించుటను చూసినప్పుడు అలా విచ్చలవిడిగా వారు వెళ్ళిపోవడానికి అదుపు ఆజ్ఞ లేకుండా, ఒక క్రమము లేకుండా, దేవుని సేవకునిగా ఉండుటకు పిలువబడినటువంటి అహరోను వారిని వదిలేసినందుకు ఆయన చాలా కోప్పడి ఈ 2 పలకలను పగలగొడతాడు. ఇదొక సాదృశ్యం అన్నమాట. అంటే ఒక పిక్చర్ ఆయన చూపిస్తున్నాడు. దేవుడి యొక్క ఆజ్ఞలంటే మీకు లెక్కలేదు, దేవుడి యొక్క ఆజ్ఞల పట్ల మీకు గురి లేదు, దేవుడి యొక్క ఆజ్ఞల పట్ల మీకు భయము లేదు, అండ్ దాని పట్ల మీకు విధేయత చూపే ఉద్దేశము లేదు. మీరు ఈ రకంగా దేవుడి ఆజ్ఞలను పగలగొట్టారు. మీరు అనొచ్చు, ఒకే ఆజ్ఞను వారు పగలగొట్టారు కదా, అంటే విగ్రహాన్ని ఆరాధించారు కదా. కానీ మీరు అక్కడ చూసుకుంటూ పోతే విగ్రహాన్ని ఆరాధించారు, తర్వాత వారు విచ్చలవిడిగా ప్రవర్తించారు, వ్యభిచరించారు, రకరకాల పాపాల్లోనికి వారు వెళ్ళిపోయారు. అదే విషయాన్ని యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనంలో రాసినప్పుడు ఎలా రాశాడో వినండి.
ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. సో 10 కమాండ్మెంట్స్లో 9 కమాండ్మెంట్స్ ఫాలో అయ్యి 1 కమాండ్మెంట్ని బ్రేక్ చేసినా కూడా 10 కమాండ్మెంట్స్లో అతడు దోషి, 10 కమాండ్మెంట్స్ విషయంలో ఆమె దోషి. ఆ రకంగా తీసుకుంటే వీరు అనేక రకాలుగా దేవుడి ఎదుట దోషులుగా నిలబడ్డారు. మోషే ఏం చేశాడు? మొట్టమొదట అబద్ధపు దేవతగా అంటే ఫాల్స్ గాడ్గా ఉన్నటువంటి ఆ బంగారు దూడను తీసుకొని దాన్ని అతడు పూర్తిగా చిన్నాభిన్నం చేసి అగ్నితో కాల్చాడు, చూర్ణం చేశాడు, నీటిలో కలిపాడు, ఆ ఇశ్రాయేలీలతో దాన్ని తాగించాడు. దాని గురించి మోషే ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 21వ వచనంలో ప్రజలతో మాట్లాడినప్పుడు ఇలా చెప్పాడు, అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసి తిని అండ్ ఆ నీటిని వారితో తాగించాడు. సో ఇక్కడ మనిషి ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడు అన్నది మోషే పూర్తిగా చేసి మరీ చూపించాడు. మరి ఇక్కడ ఇద్దరు సేవకులు మనకు కనబడుతున్నారు. అహరోను కనబడుతున్నాడు, మోషే కనబడుతున్నాడు. కానీ ఇద్దరు కూడా రెండు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, విభిన్నమైనటువంటి మనస్తత్వం, విభిన్నమైనటువంటి దైవ భీతి, సమర్పణ కలిగినటువంటి సేవకులుగా మనకు కనబడుతున్నారు. కొన్ని పోలికలు అంటే వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అహరోను మనుషులతో కింద ఉండిపోయాడు, మోషే పర్వతం మీద ఏకాంతంగా దేవుడితో ఉన్నాడు. అహరోను ప్రజల స్వరాన్ని విన్నాడు, మోషే పర్వతం మీద దేవుడి స్వరాన్ని విన్నాడు. అహరోను ప్రజలకు భయపడ్డాడు, మోషే దేవుడికి భయపడ్డాడు. అహరోను ప్రజలని సంతోషపెట్టబోయాడు, అందుకే పాపం చేశాడు, వారందరికీ ఉరిని తెచ్చిపెట్టాడు. మోషే దేవుడిని సంతోషపెట్టి ఆ పాలెంలో అండ్ ఆ ప్రజానికంలో ఇశ్రాయేల్ దేశం అంతట్లో ఉన్నటువంటి పాపమును అరికట్టి పవిత్రపరచడానికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతడు గైకొన్నాడు. సో ఇద్దరిని మీరు తీసుకుని చూస్తే అహరోను ఒక రాజీ పడేటువంటి వ్యక్తి, కాంప్రమైజర్గా కనబడతాడు. మోషే రాజీ పడనటువంటి ఒక ధీటైనటువంటి దేవుడి వైపే నిలబడేటువంటి సేవకుడిగా కనబడతాడు, కాన్ఫ్రాంటర్గా కనబడతాడు. అంటే ఎదుటి వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినా, తప్పు చేసినా, ఘోరం చేసినా, నేరం చేసినా నిలదీసేటువంటి వ్యక్తిగా, సవాలు చేసేటువంటి వ్యక్తిగా, బుద్ధి చెప్పేటువంటి వ్యక్తిగా, దేవుడి వైపు వచ్చి పశ్చాత్తాపంతో క్షమించబడేటువంటి వ్యక్తిగా మోషే ఉన్నాడు. ఈయన నిజమైన సేవకుడు, ఇతడు నిజమైనటువంటి దైవాత్మ ప్రేరేపితుడైనటువంటి దైవజనుడు. అహరోను ఆ రకంగా మనకు కనబడట్లేదు. సో మోషే మొదట అహరోన్ని కూడా నిలదీశాడు, కాన్ఫ్రాంట్ చేశాడు. మీరు అది 32లో 21 నుండి 24 వరకు చదువుకోండి. నేను ఇంగ్లీష్ బైబిల్ కొటేషన్ చెప్తున్నాను, మీరు తెలుగులో ఆ భాగాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో అహరోన్ని మోషే ఎదుర్కొని అతన్ని ప్రశ్నించినప్పుడు, ముఖం మీద అతన్ని ప్రశ్నించినప్పుడు 3 విషయాల్లో అతని యొక్క తప్పులు మరలా మనకు అతడు చూపిస్తాడు. మొదట అతడిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం కానీ, నిజమైనటువంటి మారు మనసు కానీ, అయ్యో దేవుడికి వ్యతిరేకంగా దుర్మార్గం చేశానే, దేవుడికి వ్యతిరేకంగా ఆయన పవిత్రమైనటువంటి దేశమంతటిని పాపంలోనికి నడిపించానే, దేవుడు దేన్నైతే చెయ్యొద్దన్నాడో నిర్గమకాండం 20వ అధ్యాయంలో విగ్రహారాధన చెయ్యొద్దన్నాడు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదన్నాడు, దేనికి మీరు వంగి మొక్కకూడదన్నాడు, వాటన్నింటినీ మీరే అనేటువంటి కించిత్తు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పశ్చాత్తాపం ఆయనలో లేదు. రెండవది, అతడు ఆ ప్రజలనే నిందించాడు. మోషే నీకు తెలుసు కదా ఈ ప్రజలు దుర్మార్గులని, వారి తప్పది అని వారి మీద మోపేశాడు. మూడవది, అతడు నిజానికి అబద్ధం చెప్పాడు. వీరిచ్చిన బంగారాన్ని అగ్నిలో వేస్తే అది దూడ బయటకు వచ్చింది అన్నాడు, కానీ అతడు చక్కగా దాన్ని చెక్కి తయారు చేశాడు. సో ఇలాంటి సేవకులు ఈ రోజున ఎంతమంది ఉన్నారో నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అహరోను లాంటి వారు, ఈ యొక్క బుద్ధిహీనమైన, భక్తిహీనమైన, భ్రష్టుగొట్టినటువంటి సేవకులు, వీరు నిజంగా వారు చేసే పాపాలు, అక్రమాల విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడరు. అండ్ వారి పాపాలు, తాపాలకి ప్రజల్నే వారు నేరస్తులుగా నిలబెడతారు. దాంతోపాటు వారు అబద్ధం వెంబడి అబద్ధం ఆడతారు. కానీ మోషే ఎంత నిజమైనటువంటి, నమ్మకమైనటువంటి, నిష్ట కలిగినటువంటి నాయకుడో చూడండి. అతడు నిజముగా దేవుని సేవకుడు, అతడు నిజముగా జనమునకు ఆత్మీయ నాయకుడు. 26వ వచనంలో అంటాడు, అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి. ఆయన ఫస్ట్ టైం పిలుస్తున్నాడు, హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్, ఎవరు ప్రభు పక్షాన ఉన్నారు, ఎవరు యెహోవా పక్షాన ఉన్నారు, ఎవరు దేవుని పక్షాన ఉన్నారు.
ఈరోజు నా టైటిల్ ఏంటంటే ఆన్ హూస్ సైడ్ ఆర్ యూ, ఆన్ హూస్ సైడ్ ఆర్ యూ, నీవు ఎవరి పక్షము, నీవు ఎవరి పక్షము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మనకి అర్థమవుతుంది మనం దాని గురించి వింటూ పోతున్నప్పుడు. సో హీబ్రూ బైబిల్లో మీరు ఒకవేళ చూస్తే దాని యొక్క సింపుల్ లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే హూ ఈజ్ ఫర్ యావే, యెహోవా కొరకు ఎవరు, యెహోవా కొరకు ఎవరు, బంగారు దూడ కొరకు ఎవరు అనేది మనకు అర్థమైపోయింది. దేశమంతా దాని వైపు తిరిగి దివాలా తీసినటువంటి పరిస్థితి తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు తప్పు చేశారు, మీరు పాపం చేశారు, కానీ ఇప్పుడైనా మరొకసారి దేవుడి కోపానికి మీరు గురి కాకుండా మీరు మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, ఆయన వైపు తిరిగితే క్షమించబడతారు. కనుక యెహోవా కొరకు ఎవరు, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే హూ ఎవర్ ఈస్ ఫర్ ద లార్డ్ టు మీ, ఎవరెవరైతే దేవుడి పక్షాన ఉన్నారో నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. సో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆ మాటలకు అక్కడ చాలా గొప్ప స్పందనను కూడా మనం చూస్తాం. కాకపోతే నా ప్రియ సహోదరి సహోదరుడా, మోషే ఒక్కడు ఒంటరిగా దేవుని సేవకుడిగా, దైవజనుడిగా దేశమంతటినీ నిలదీశాడు, దేశమంతటినీ సవాలు చేశాడు. ఆ సమయంలో ఆయన సొంత అన్న అయినటువంటి అహరోను అతడికి నమ్మక ద్రోహం చేశాడు. అతనికి దేవుడు మరి అంతకు మునుపు మీరు నిర్గమకాండంలో ముందు అధ్యాయంలో చదువుకుంటే, అంటే 24th చాప్టర్ అనుకుంటాను, 70 మంది పెద్దలు, ఇశ్రాయేలీయు పెద్దలు దేవుడి దగ్గరికి మోషేతో పాటు అహరోన్తో పాటు వస్తారు. వారు కూడా మోషేతో నిలబడలేదు. ఎవరూ లేనప్పుడు కేవలం ఒకే ఒక వ్యక్తి మోషేతో ఉన్నాడు. యెహోషువ అనేటువంటి యవనస్తుడు మాత్రం ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ మోషే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాన్ని, ఆజ్ఞ అతిక్రమాన్ని, విగ్రహారాధనను, విచ్చలవీడి వ్యభిచార సంబంధమైనటువంటి పాపాన్ని నిలవరించాడు. మరి ఆయన పిలిచినప్పుడు 12 గోత్రాల్లో నుండి కేవలము లేవీ గోత్రీకులు మాత్రమే వచ్చారు. లేవీయులు మోషే గోత్రీకులే, అహరోను అండ్ మోషే లేవీయులే గనుక ఆయన యొక్క గోత్రానికి సంబంధించినటువంటి ఆయన రక్త సంబంధీకులే వచ్చి మోషే వైపున నిలబడ్డారు. అవును మేము పొరబడ్డాం, అవును మేము పాపం చేశాం, కానీ ఇక దాంట్లో మేము ఉండడానికి కొనసాగడానికి ఇష్టపడట్లేదు, మాకు దేవుడే ముఖ్యం, ఆయనే మా యొక్క నిజమైనటువంటి ప్రభు అని చెప్పి వెంటనే దేవుడి వైపు తిరిగారు. తమ తప్పును సరిచేసుకున్నారు, దేవుడికి తిరిగి సమర్పించేసుకున్నారు. దీన్నే రిపెంటెన్స్ అనొచ్చు, అండ్ ఫర్గివ్నెస్ అనొచ్చు, క్లెన్సింగ్ అనొచ్చు, రీడెడికేషన్ అనొచ్చు. సో ఆ పనిని లేవీయులు చేశారు. లేవీయులు చేయగానే 27వ వచనంలో మోషే లేవీయులతో ఏమంటాడో వినండి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, చెలికాడంటే స్నేహితుడు, ప్రతివాడు తన పొరుగు వానిని చంపవలనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఎవరెవరైతే ఇంకా విగ్రహారాధికులుగానే విచ్చలవిడిగా ఉన్నారో, ఎవరైతే ఇంకా దేవుని వైపు తిరిగి రాలేదో, అలాంటి దుర్మార్గులను వారెవరైనా పర్వాలేదు, దేవుడి వైపు వచ్చినటువంటి లేవీయులు నిజమైనటువంటి సోడ్ని, ఖడ్గాన్ని చేపట్టి మరి సహోదరుడైనా, చెలికాడైనా, పొరుగువాడైనా వారిని చంపేయమన్నాడు. ఎందుకంటే పాపము వలన వచ్చి జీతం మరణం కనుక దాన్ని ఆ రకంగానే దేవుడు అరికట్టాలి. అందుకనే వారికి ఖండితమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు. 28, 29 వచనాల్లో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. సో ఈ లేవీయులు ఏమాత్రం ఆలస్యం చేయలేదు, సెంటిమెంట్కి గురి అవ్వలేదు, ఇమోషనల్గా ఫీల్ అవ్వలేదు. అయ్యో మా బ్రదర్స్ని ఎట్లా చంపుతాం, అయ్యో మా ఫ్రెండ్స్ని ఎట్లా చంపుతాం, అయ్యో మా సన్స్ని ఎట్లా చంపుతాం, అయ్యో మా నేబర్స్ని ఎట్లా చంపుతాం, కత్తితో వారిని ఎట్లా నరికేస్తామని వారు ఫీల్ అయిపోలేదు. దేవుడు చెప్పిన మాటను వారు చేశారు. మోడర్న్ మ్యాన్కి, అంటే ఇప్పుడున్నటువంటి అధునాతన లోకంలో, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనలాంటి మనుషులకి ఇది చాలా కిరాతకంగా అనిపించవచ్చు, ఇది చాలా దుర్మార్గంగా అనిపించవచ్చు. కానీ దేవుడి దృష్టిలో వారు చేసినటువంటి పాపానికి ఈ పరిహారము సరైనదే. అండ్ దేవుడు అత్యున్నతుడు, దేవుడు సంపూర్ణుడు. ఆయన ఎక్కడ ఏమి చేసినా అది సంపూర్ణమైనది, పరిశుద్ధమైనదే. పాపమును ఎలా అరికట్టాలో ఆ కాలంలో అలా అరికట్టడానికి ఆయన ఈ పని చేశాడు. అయితే దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించండి. 3,000 మంది కూలారు అని ఇదైపోవద్దు, బాధపడిపోవద్దు. ఎంతోమంది కూలాల్సింది. 6 లక్షల మంది పురుషులు అక్కడ సైనిక బలం ఉన్నప్పుడు 3,000 అంటే అది 0.5% కూడా కాదు. అంటే దేవుడు ఎంత అపారమైనటువంటి కృపను చూపాడో చూడండి, ఎంత గొప్ప కనికరాన్ని చూపాడో చూడండి, ఎంత గొప్ప క్షమ
అవకాశాన్ని వారికి ఇచ్చాడో చూడండి. అందరినీ చంపలేదు. వారు అటు నుండి ఇటు వరకు, ద్వారం నుండి ద్వారం వరకు పోతున్నప్పుడు అవకాశం ఇచ్చారు. ఎవరెవరైతే ఇంకా మారు మనసులోనికి రాకుండా ఇంకా తిరుగుబాటు చేసేటువంటి దుర్మార్గులుగా ఉన్నారో అలాంటి వారిని 3,000 మందిని చంపేశారు. ఏలియనగా మోషే వారిని చూచి, అంటే లేవీయులను చూసి ఏమంటున్నాడో వినండి. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడని వారు ఆ ప్రకారమే చేసుకున్నారు. దే హ్యావ్ కాన్సక్రేటెడ్ దెమ్సెల్వ్స్ టు ద లార్డ్. వారు దేవుడికి తమను తాము ప్రతిష్ఠ చేసుకున్నారు. అందుకనే లేవీయులు దేవుని యొక్క యాజకులుగా మారారు. గాడ్స్ ప్రీస్ట్లుగా వారు మారారు. దేవునికి నిరంతరము సేవ చేసేటువంటి ధన్యతలోనికి వారు తీసుకురాబడ్డారు. ఇప్పుడు న్యూ టెస్టమెంట్లోనికి ఇలాంటి పాసిబిలిటీని మనము తీసుకుని వచ్చినప్పుడు అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఆ రోజుల్లో అయితే వారు ఖడ్గాన్ని వాడారు. ఈ రోజుల్లో అయితే మనము ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం అండ్ బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బోధను వినియోగిస్తాం. సో స్పిరిచువల్గా స్క్రిప్చర్ని ఒక సోడ్ లాగా వాడి ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని క్రమశిక్షణలోకి తేవాలో, ఎవరిని మార్మన్స్లోనికి తేవాలో, ఎవరితో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలో, ఎవరితో సహవాసాలు తెగదెంపులు చేసుకోవాలో, ఎవరి పక్షాన మనం ఉండాలో, ఎవరి పక్షాన మనం ఉండకూడదో దేవుడు కరాఖండిగా మనకి చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 వచనాల్లో తనని వెంబడించే ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి మొహమాటం లేకుండా ఈ మాటలు పలికాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? నిన్ను కన్న తల్లి తండ్రిని నీవు నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాతో నీవు రాలేవు, అర్హుడవు కాదు. నీ కడుపున పుట్టిన కుమారుడు కుమార్తెను నీవు నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే నాకు నీవు అవసరం లేదు, నా శిష్యురాలిగా ఉండలేవు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వారిని ద్వేషించు, వారిని చంపై అనట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే నేను వారికన్నా ముఖ్యుడిగా ఉండాలి, నేను వారికన్నా పైన ఉండాలి, నేను ప్రథముడిగా ఉండాలి. నన్ను ప్రేమించినంత నీవు మరొక వ్యక్తిని నీ జీవితంలో తల్లిదండ్రిని కానీ, భార్యాభర్తను కానీ, బిడ్డల్ని కానీ, తోబుట్టువుల్ని కానీ, స్నేహితుల్ని కానీ ప్రేమించరాదు. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఖరాఖండిగా ఖచ్చితంగా అది వాస్తవమే. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని ప్రాణాలతో పెట్టి పోషిస్తున్నాడు కనుక దేవుడి స్థానాన్ని ఏ మనిషికైనా కూడా మనం ఎలా ఇస్తాం? కానీ చాలామంది ఇక్కడ ఫీలియల్ సెంటిమెంట్ అంటారు దీన్ని. అంటే కుటుంబానికి వారికి మధ్యలో ఉన్నటువంటి ఆ బిడ్డ పుట్టినప్పుడు వాడి యొక్క పేగును కత్తిరించేస్తారు, తల్లితో వాడికి ఉన్నటువంటి బంధాన్ని వేరు చేస్తారు డాక్టర్. వీళ్ళు కనబడినటువంటి ఈ బంధాలు ఇంకా అలాగే పెంచుకుని పెనవేసుకుంటూ పోతున్నారు కనుక ప్రభు అంటున్నాడు, మీరు ఈ బంధాలను కత్తిరించుకొని తెంచుకుంటేనే నాతో వస్తారు, నా బంధంలో బలపడతారు. అప్పుడు నాతో బలపడిన తర్వాత ఎవరితో ఎలా ఉండాలో అది మీరు నేర్చుకుంటారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా గర్భితమైనవి అండ్ లోతైనటువంటివి. వాటిని ఆత్మీయులకే అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక ఆత్మీయులుగా మారండి, వాక్యానుసారంగా ఆలోచించండి. సొంత ఆలోచన వద్దు, లోకస్తుల ఆలోచన వద్దు, బంధువుల ఆలోచన వద్దు, మీ వంశస్థుల ఆలోచన వద్దు. బీ ఆన్ గాడ్ సైడ్ ఆల్వేస్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో దేవుడి వైపు ఉండుట నేర్చుకోండి. అది క్షేమం, మీకు క్షేమం, మీ తల్లిదండ్రులకి క్షేమం, మీ భార్యకు మీ భర్తకి క్షేమం, మీ పిల్లలకి క్షేమం, మీతో ఉన్న వారందరికీ క్షేమం. మీరు దేవుడి పక్షాన ఉంటే అందరికీ క్షేమం. మీరు దేవుడికి వ్యతిరేక పక్షాన ఉంటే ఎవరికి క్షేమం కాదు, అందరికీ క్షేమమే. సో ఆలోచించండి నాతో. డూ నాట్ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ సిన్ఫుల్ పీపుల్. పాపులైనటువంటి ప్రజల పక్షాన ఉండొద్దు. ఈ లోకంలో వారు రక్షించబడి ప్రభు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి ఆత్మపూర్ణులైనా కూడా వారింకా దేవుడితో సరిసమానులు కారు. దేవుడు స్వచ్ఛంగా పవిత్రుడు, అంత పవిత్రత ఎవరికీ లేదు. కనుక దేవుడి పక్షానే మనం ఉండుట 100 times, అంటే ప్రతిసారి ఆయన వైపే ఉండుట క్షేమము అండ్ అదే సరైనటువంటిది. సో కుటుంబం పక్షాన వాక్యానుసారంగా వారు ఉంటే ఉండండి, ఎందుకంటే అందరూ దేవుడి పక్షాన ఉన్నట్టే. కానీ మీరు దేవుడి పక్షాన ఉన్నప్పుడు కుటుంబం అంతా దేవుడి వాక్యానికి లోబడకుండా ఆ పక్షాన లేకపోతే మీరు వారి పక్షాన ఉండకూడదు. స్నేహితులు దేవుడికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా
ఉన్నట్లయితే మీరు వారి పక్షాన ఉండకూడదు. మీ సహవాసం వారే, మీ ఫెలోషిప్, మీ చర్చ్ వారే దేవుడికి వ్యతిరేకంగా తెలిసి వాక్యాన్ని ఉల్లంఘించి, ఆజ్ఞను అతిక్రమించి, సంఘక్రమాన్ని మీరుతుంటే మీరు వారి పక్షాన ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు. రెండవది, డూ నాట్ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడి సేవకుల పక్షాన కూడా వారు దేవుడి పక్షాన లేనప్పుడు మీరు ఉండడానికి వీలు లేదు. ఎంత గొప్ప సేవకుడైనా, ప్రపంచమంతటిని కదిపేసినటువంటి సేవకుడైనా, ప్రపంచమంతటిని కూడా తన సంఘంలోనికి తెచ్చి కూర్చేసుకున్నటువంటి కోట్ల మంది ఉన్నటువంటి సేవకుడైనా కూడా దేవుడు కాడు. దేవుడి యొక్క కాలి గోటికి సమానుడు కాడు. దేవుడి యొక్క ఒక్క మాటకి ఆ సేవకుడు అర్హుడు కాడు. దేవుడి మాట చేత సృష్టిని ఆయన సమస్తమును ఉనికిలోనికి లేని తీసుకుని వచ్చాడు. దాన్ని తన మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడు. అంత గొప్ప దేవుడితో ఏ సేవకుడిని మనం ఎలా పోల్చగలం? భక్తులు గొప్పవారున్నారు, వారిని రెండింతల సన్మానానికి పాత్రులుగా ఎంచమన్నాడు. వారి కోసం ప్రార్థించండి, వారిని రెండింతల సన్మానానికి పాత్రులుగా ఎంచండి, ప్రేమించండి. ప్రభు వాక్య పరిధిలో వారి కోసం మీరు ఏం చేయాలో చేయండి. కానీ మా పాస్టర్ గారు అని కొంతమంది ఆ పాస్టర్ గారి వైపోతారు. పాస్టర్ గారు వీరి కోసం ఏం కార్చారో నాకు తెలియదు, కానీ యేసు వీరి కోసం రక్తం కార్చాడు, ప్రభు వీరి కోసం రక్తం కార్చాడు, ఆయన్ని వదిలేసి పాస్టర్ గారి వైపోతారు. అది దుర్మార్గం. లేకపోతే ప్రిఫర్డ్ స్పీకర్లు ఉంటారు, అంటే వారికి ఇష్టమైనటువంటి బోధకులు, ప్రసంగికులు ఉంటారు. అద్భుతంగా వీరిని మరి ఊరేగించేంతగా ఉర్రూతలూగిస్తారు. అలాంటి వారు వెళ్ళిపోతారు. అలాంటి వైపు వెళ్ళిపోయినప్పుడు అది మీరు చేసేటువంటి పాపం. అండ్ ఈ మధ్యకాలంలో అయితే పొజెసివ్ సెలబ్రిటీస్, అంటే సెలబ్రిటీస్ తయారైపోయారు. వారి గుప్పెట్లో ఈ మనుషులు, ఈ ప్రజలు, ఈ ఫ్యాన్స్, అభిమానులు పప్పెట్లు అయిపోయారు. వారి పక్షమే ఉంటారు. దేవుడి మీద ఎవరు దుమ్మెత్తిపోసినా వీరికి ఏమి చీమగొట్టినట్టు ఉండదు. కానీ వీరు ఎవరినైనా వీరినంటే మాత్రం వీరు రై అని రంకెలేసుకుంటూ వస్తారు. అది దుర్మార్గం. అది బిబ్లికల్ కాదు, అది వాక్యానుసారం కాదు, అది సంఘ చరిత్రలో ఉన్నటువంటి విషయం కాదు. అండ్ డూ నాట్ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ సెల్ఫ్. స్వంతం వైపు కూడా ఉండొద్దు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇటే ఉంటాం, అందరికన్నా ఎక్కువగా నాకు నేను, నీకు నీవు. కనుక దేవుడి పక్షాన ఉండమంటే నన్ను నేను ఉపేక్షించుకోమని చెప్పాడు, నా సిలువను ఎత్తుకోమన్నాడు. అది నాకు ఇష్టం లేకపోతే నేను ఆయన పక్షం పోకుండా నా పక్షానే ఉంటాను. అండ్ ఈ రోజున ఇట్లాంటి వారే సంఘాల్లో, సేవల్లో పక్షవాతం వచ్చి పడున్నారు. ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? సొంతం ఏంటి మనందరికీ తెలుసు. మన సొంతం కుళ్ళిపోయినటువంటి సొంతం. మన సొంతము ఎప్పుడు కూడా సరిగా ఆలోచించలేదు, సరిగా జీవించలేదు. అందుకనే యేసు అన్నాడు, మీరు క్రిస్టియన్ లైఫ్ని, అంటే క్రైస్ట్ లైక్ లైఫ్ని, క్రీస్తును పోలిన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే మొదట మిమ్మల్ని మీరు పారేయండి, నన్ను మీరు వెంబడించండి. అమెరికన్ సివిల్ వార్ జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క అడ్వైజర్, ఒక సలహాదారుడు, ఆయన అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చి ఈ రకంగా అన్నాడు, మనము చాలా ధన్యులమండి, ఎందుకంటే మన వైపు దేవుడు ఉన్నాడు. సో అబ్రహాం లింకన్ వెంటనే ఒక్క నిమిషం కూడా పోనివ్వకుండా ఈ రకంగా కరెక్ట్ చేశాడు. అయ్యా, నువ్వు చెప్పినటువంటి మాట మంచిదే అయ్యుండొచ్చు, దేవుడు మన పక్షాన ఉండుట కన్నా మనం ఈ సమయంలో పరీక్షించుకోవాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుడి పక్షాన ఉన్నామా? ఆర్ వి ఆన్ గాడ్స్ సైడ్? అండ్ మై గ్రేటెస్ట్ కన్సర్న్ ఈస్ టు బీ ఆన్ గాడ్స్ సైడ్, ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనము దేవుడి పక్షాన ఉండుట ప్రస్తుతము నాకు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడే ఎప్పుడూ సరిగా ఉంటాడు, మనం తప్పిపోతుంటాం. సో సరైనటువంటి దేవుడు అంటే రైట్ గాడ్, రైచస్ గాడ్ అండ్ ది ఓన్లీ గాడ్, ఆయన వైపు ఉంటే క్షేమం. మరి ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో చాలామంది లేరు. వారి స్వంత పథకాలు, వారి స్వంత ప్రణాళికలు, వారి స్వంత ప్రేమలు, వారి స్వంత మరి ఉన్నటువంటి పోరంబోకు కోరికలు, వాటితో వారు నానా రకాలుగా లోకంలో నేను కొన్నింటిని చెప్పినట్టు కొట్టుకుపోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఐదర్ ఆన్ ద సేవియర్ సైడ్ ఆర్ ఆన్ సేటన్ సైడ్. క్రిస్టియన్స్గా, క్రైస్తవ విశ్వాసులముగా మనం రక్షకుడి వైపైనా, ఆయన పక్షమైనా, లేకపోతే సాతాను వైపైనా, అతని పక్షమైన, లోకం పక్షమైన ఉంటాము, లేకపోతే దేవుని వాక్యం పక్షమైన ఉంటాము. మనము శరీరం పక్షమైనా తీసుకుంటాం, లేకపోతే ఆత్మ దేవుని పక్షమైనా తీసుకుంటాం. మనం ప్రస్తుతపు పక్షమైనా తీసుకుంటాం, లేకపోతే నిత్యత్వపు పక్షమైనా తీసుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక వన్ సైడే ఉంటాం, రెండు సైడ్లు ఉండలేం.
చాలామంది ఈ రోజున ఎట్లున్నారంటే ప్రస్తుతం వైపు ఉంటాను, అక్కడ పరలోకానికి పోయినప్పుడు ఇక పరలోకం వైపు ఉంటాను. అది అసాధ్యం. ప్రస్తుతం వైపు ఉన్నోడు ఎవడు పరలోకానికి రాడు, నరకం వైపే పోతాడు. సో గాడ్ ఆర్ సెల్ఫ్ డివోషన్ అనేది ఐదర్ దేవుడికైనా లేకపోతే సెల్ఫ్కైనా. మెజారిటీని తీసుకుంటే దేవుడి పక్షంలో లేరు, ఎప్పుడూ లేరు. బైబిల్ మీరు జాగ్రత్తగా గమనించండి, మొదటి నుండి చివరి వరకు మెజారిటీ దేవుడి పక్షంలో లేనే లేరు, మైనారిటీయే ఉంటారు. కనుక ఆ మైనారిటీలో నీవు ఉండేటట్టు నువ్వు చూసుకోవడం, నేను ఉండేటట్టు నేను చూసుకోవడం చాలా అవసరం. మోషే అడిగాడు, యెహోవా పక్షాన ఎవరు, ప్రభు పక్షాన ఎవరు? నోవో కాలంలో తీసుకుంటే చాలా తక్కువ మందే, మెజారిటీ దేవుడి పక్షంలో లేరు. సొదొమ గొమొర్రాలు మండినప్పుడు అగ్ని గంధకాలతో మెజారిటీ దేవుడి పక్షంలో లేరు. గిద్యోని యొక్క సైన్యాన్ని దేవుడు పరీక్షించినప్పుడు మెజారిటీ దేవుడి పక్షంలో లేరు. గొలియాతును చంపడానికి గొలియాతు వచ్చి సవాల్ చేస్తుంటే ఇశ్రాయేల్ దేశంలో అనేకులు మెజారిటీ దేవుడి పక్షాన సవాలును తీసుకోలేకపోయారు. యేసు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు అందరూ వదిలిపోయారు, మెజారిటీ ఆయన పక్షంలో సిలువ పక్కన నిలబడలేదు. అండ్ ప్రభువే చెప్పాడు, ఆయన మార్గము ఇరుకు మార్గం అని. దాన్ని కనుగొనేటువంటి వారు కొంతమంది, అది జీవానికి పోయే మార్గం. సో అగైన్ అండ్ అగైన్ మనకి చూపిస్తున్నాడు, మెజారిటీ ఆయన పక్షం కాదు, ఎప్పుడు ఆయన పక్షంలో లేరు. అండ్ దేవుడికి క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు, క్వాలిటీ అనేది ముఖ్యం. అంటే ఇంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతోమంది పాస్టర్లు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, 10,000 ఉన్నారు, 10,000లో 10 మంది అయినా నిజంగా క్రీస్తుని పోలి బతుకుతున్నారు, అది ఫస్ట్ చూడండి. లేకపోతే నిన్ను రేపు దేవుడు లెక్కలోకి నిలబెట్టి అడిగినప్పుడు 10,000 మంది నీ దగ్గరకు వస్తే 9,990 మందిని నరకానికి పంపేవురా అని అంటాడు. ఆలోచించాలి అటువైపు కూడా. సో ఈ రోజున దేవుడి వైపు నిలబడేటువంటి వారు, దేవుడికి వ్యతిరేక పదంలో ఇతర విషయాల వైపు నిలబడేవారు చూస్తే దేవుడి వైపు ఉన్నవారు మైనారిటీ, దేవుడి పక్షములో లేనివారు మెజారిటీ. లైఫ్ అండ్ గాడ్లీనెస్, జీవము భక్తి రెండింటిలో కూడా మనం దేవుడి పక్షానే ఉండాలి. అండ్ రేపు ఈ నామకార్థ క్రైస్తవులు, నాసిరకపు క్రైస్తవులు, యేసుప్రభు వచ్చి నిజమైనటువంటి క్రైస్తవ సంఘాన్ని ర్యాప్చర్ చేసి పరలోకానికి దాన్ని ఎత్తుకొని తీసుకుపోయినప్పుడు వీరు విడవబడితే, వీరందరూ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ హయాంలో అధికారంలోనికి వస్తే వీరు దేవుడి పక్షం అప్పుడు తీసుకుంటారా? మీరు ఒకవేళ ఆ పరిస్థితిలో ప్రస్తుతం జీవిస్తూ ఉంటే దేవుడి పక్షం అప్పుడు తీసుకుంటారా? విల్ యూ బీ ఆన్ గాడ్ సైడ్? ఇట్స్ ఇంపాసిబుల్. అప్పుడు నీవు దేవుడి పక్షాన్ని ఉండుట అది అసాధ్యం. ఎందుకంటే ఈ రోజున చిన్న చిన్న విషయాల్లోనే నీవు దేవుడి పక్షాన్ని తీసుకోలేకపోయిన వ్యక్తివి రేపు అంత పెద్ద పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒత్తిడి కింద నలిగినప్పుడు నువ్వు తీసుకుంటావన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకని చాలామంది దేవుడి పక్షాన్ని తీసుకోవడానికి అంతగా హెజిటేట్ చేస్తారు, అంతగా ఆలోచిస్తారు, అంతగా నిర్లక్ష్యం చేస్తారు? 3 విషయాలు. ఒకటి పర్సనల్ సెంటిమెంట్, వారికి ఒక మానసిక అవలక్షణం ఉంటుంది. అంటే మానసికంగా, మెంటల్గా వారికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక బ్యాడ్ మైండ్ సెట్ ఉంటుంది. అదేంటంటే వారి భావోద్రేకాలకు, వారికి ఉన్నటువంటి మానసిక ఆవేశాలకు బానిసలు. సో వారు మానసికంగా నడిపించబడేటువంటి మనుషులు దేవుడి వాక్యం చేత నడిపించబడేవారు కాదు. కమాండ్మెంట్ వారిని శాసించదు, వారిలో ఉన్నటువంటి పాప సంబంధమైన సెంటిమెంట్ శాసిస్తుంది. ఇక రెండవది అంటారా, పర్సనల్ ప్రెడికమెంట్ అంటాను. ప్రెడికమెంట్ అంటే ప్రతి ఒక్కడికి దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు సరిగ్గా వాడుకోకపోతే, వాక్యాన్ని చదవకుండా దాన్ని సత్యాన్ని నేర్చుకోకపోతే, వాక్యాన్ని సంఘంలో చెప్తున్నప్పుడు వినకుండా నిద్రపోతే, లేకపోతే వాక్య ప్రకారం వారిని సంఘము నడిపించే ప్రయత్నం చేసినా కూడా అక్కడికి వచ్చి కూడా వాక్యాన్ని వారు ప్రసంగిస్తున్నప్పుడు వినకుండా ఇంకేదో వారి ఫోన్లో ఏదో పని చేసుకుంటూ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వారు మునిగిపోతే వారు దుస్థితిని కల్పించుకుంటున్నారు. దీన్ని పర్సనల్ ప్రెడికమెంట్ అంటారు. అంటే సొంతంగా గొయ్యి తవ్వుకోవడం, కొరివితో తల గోక్కోవడం అంటారు ఇది. సో అలాంటి వారికి మనం ఏం చేయలేం. మూడవది పర్సనల్ కమిట్మెంట్ లేక డబుల్ మైండెడ్ పీపుల్ అన్నమాట వీళ్ళు. కాసేపటు ప్రభువుకి ఇక నిష్ఠతో తమను తాము సమర్పించుకోరు. సమర్పించుకుందాంలే అనేటువంటి పరిస్థితిలో ఉండిపోతారు. Those who are not passionate about the glory of God, దేవుడి మహిమ కొరకు ఎవరైతే పరిపూర్ణ హృదయముతో ప్రాకులాడరో అలాంటి వారు దేవుడి పక్షాన ఉండరు. ఫినెహాసు ఒక లేవీయుడు, తర్వాత మీరు సంఖ్యాకాండంలో చూస్తారు అతడు ఏ రకంగా పాపమును అరికట్టాడో. అలాంటి వారు లేకుండా చాలామంది దేవుడి పక్షాన ఉండరు.
దోస్ హూ ఆర్ నాట్ పెయిన్డ్ అట్ ఆల్ అబౌట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయం దేంట్లో బాధపడుతుందో ఆ విషయాల్లో బాధపడినటువంటి వారు దేవుడి పక్షాన ఉండరు. దోస్ హూ ఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ ఎనీథింగ్ బట్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ ఆన్ ద లార్డ్ సైడ్. ఏ విషయం గురించి కూడా ఖచ్చితంగా ఉండనటువంటి వారు, వారికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఖచ్చితంగా ఉండేవారు ఎన్నటికీ ప్రభు పక్షాన ఉండరు. ఒక రాజుని జ్ఞాపకం చేస్తాను. ఆసా అనే రాజు భక్తిపరుడిగానే కనబడ్డాడు, కానీ తర్వాత చాలా తప్పు చేశాడు. 2వ దినవృత్తాంతములు 15:2లో ఆసా ఏమంటున్నాడో వినండి. యూదా వార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఈయన బోధ చేశాడు వీళ్ళందరికీ, యూదా వారికి, బెన్యామీనులకి. కానీ ఆ బోధన ఆయనే పాటించలేదు. ఇది 2 దినవృత్తాంతములు 15:2లో. నా ఇప్పుడు 2 దినవృత్తాంతములు 16:9 చదువుతున్నాను, ఒక చాప్టర్ తర్వాత. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. సో ఆసా దగ్గరికి దేవుడి వాక్యం వచ్చింది. దేవుడి వాక్యం ఏం చెప్తోంది? దేవుడి కనుదృష్టి, దేవుడి కన్నులు లోకమంతటా కూడా సంచారం చేస్తున్నాయి. ఎందుకు? ఎవరైతే ఆయన ఎడల యథార్థ హృదయం గలవారై ఉంటారో అలాంటి వారిని బలపరచడానికి, అంటే ఆయన పక్షాన ఉన్నవారిని, దోస్ హూ హ్యావ్ టేకెన్ ద లార్డ్ సైడ్, దోస్ హూ ఆర్ ఆన్ క్రైస్ట్ సైడ్, అలాంటి వారిని బలపరచడానికి ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ విషయమందు, అంటే దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి ఉండే విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఎవరినంటున్నాడు? ఈ యొక్క ప్రవక్త ఆసానంటున్నాడు. అంతకుముందు దేశంలో ఉన్నటువంటి వారందరికీ చెప్పాడు, మీరు దేవుడి పక్షంలో ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు, మీరు దేవుడిని విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. ఇప్పుడు ఆసాకి సమస్య రాగానే ఆసా దేవుడిని విసర్జించాడు. ఆసా దేవుడి పక్షం కాకుండా నాసికా రంధ్రాల్లో ఊపిరి కలిగి ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ఒక నరుణ్ణి ఆశ్రయించేసరికి నీకు మత్తిపోయిందని చెప్తున్నాడు దేవుడు. ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సో నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ రోజున మత్తి కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, మత్తి లేని వారు ఎంతమంది ఉన్నారు? ఈ వర్సెస్ని బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు, దేవుడి పక్షాన లేని ప్రతి ఒక్కడు మత్తి లేనివాడు. అంత మాత్రమే కాదు, గతి కూడా లేకుండా పోతాడు. సో దేవుడి పక్షాన ఉండుట ఎలా బ్రదర్? ఒకవేళ నేను ఇప్పటిదాకా లేకుండా పోయాను, ఇక నుండైనా ఉంటాను, ఇప్పుడే ఉంటాను, నాకు దేవుడి పక్షాన ఉండుట ఏంటో చెప్పండి అన్నవారికి కూడా 4 మాటలు చెప్పనివ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరైతే తమ పాపములను గుర్తించి వాటి విషయంలో దేవుడికి వ్యతిరేకంగా విరోధంగా పాపం చేశామని గ్రహించి పశ్చాత్తాపంతో, హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో మారు మనసులోనికి వచ్చి, యేసే నా పాపములను భరించాడు, పరిహరించాడు, పవిత్ర రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ముందు చెప్పినట్టు తిరిగి లేచాడు కనుక ఆయనే నా రక్షకుడు, ఆయన్నే నేను ఆశ్రయిస్తానని ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. అప్పుడు నీవు దేవుడి పక్షం అవుతావు. ఫస్ట్ పాయింట్ అది. రక్షణతో ఆగిపోవద్దు, చాలామంది అక్కడే పొరపాటు చేస్తారు. 2వ పాయింట్ ఏంటంటే, సజీవ యాగముగా నిన్ను నీవు దేవుడికి సమర్పించుకో. నీ శరీరాన్ని, దాంట్లో ఉన్న సమస్తాన్ని, నీ హృదయం, ఆత్మ, మనస్సు, సమస్తమును, చిత్తమును సమర్పించుకో. రోమా 6లో, రోమా 12లో, రోమా 7లో ఈ విషయాలు రాయబడ్డాయి. అండ్ ప్రభు అంటాడు, పేతురుతో ప్రశ్నించాడు చూడండి, వీటన్నిటికన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21లో. సో వీరందరికన్నా, వీటన్నిటికన్నా, లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కన్నా, వ్యక్తి కన్నా, విషయం కన్నా, వ్యాపకం కన్నా, వ్యసనం కన్నా, లేక మరొక వ్యవహారం కన్నా యేసుని ఎక్కువ ప్రేమించేవారు, యేసు సంబంధులు ఆయన పక్షాన ఉన్నారు. అలాంటి వారు ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటారు. యోహాను 14లో ప్రభు చెప్పాడు, మీరు నన్ను ప్రేమించినట్లు మీరు నా ఆజ్ఞల్ని గైకొంటారు అని. సో వీరు దేవుడి పక్షాన ఉండేటువంటి వారు. అండ్ వీరు ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘంలో చేర్చబడినటువంటి నిజ శిష్యులను, శిష్యురాళ్లను ప్రేమిస్తారు. వారి మధ్యలో ఎలాంటి భేషజాలు ఉండవు. దే లవ్ ద హెడ్, దే లవ్ ద బాడీ. యూ కెనాట్ లవ్ ద హెడ్ వితౌట్ లవింగ్ ద బాడీ. సో నేను శిరస్సును ప్రేమిస్తాను, శరీరాన్ని ప్రేమించను అంటే మూర్ఖత్వం. మతి తప్పి మాట్లాడుతున్నావు, ఆలోచిస్తున్నావు. నేను శిరస్సును నిజంగా ప్రేమిస్తున్నాను అన్నది ఎప్పుడు రుజువవుతుంది? శరీరాన్ని, ఆయన సంఘాన్ని యథార్థంగా ప్రేమించినప్పుడే. కనబడే సహోదరుణ్ణి ప్రేమించని నువ్వు కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? అది కూడా 1 యోహాను 4లో ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో 10 కమాండ్మెంట్స్లో మొదట దేవుడు వస్తున్నాడు. అండ్ యేసుప్రభు ఇచ్చినటువంటి 2 కమాండ్మెంట్స్లో కూడా మొదట దేవుడు వస్తున్నాడు. సో దేవుడే మొదట, దేవుడే ముఖ్యము, దేవుడే అందరికీ మీద కనుక దేవుడి పక్షం ఉండడమే అతి శ్రేష్టం.
గాడ్ ఈజ్ అబవ్ ఆల్ డ్యూ టు హిస్ పర్సన్. దేవుడు అందరికీ మీద ఉన్నాడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిని బట్టి. ఎందుకంటే ఆయన హై అండ్ హోలీ గాడ్, ఆయన సర్వోన్నతుడైన స్వచ్ఛమైన పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, తండ్రి, జ్యేష్ఠ సహోదరుడు, సంరక్షకుడు అండ్ మన సార్వభౌముడు. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ డ్యూ టు హిస్ పర్పస్. ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి అందరికన్నా ఉన్నతంగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం రోమా 12 ప్రకారం గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్, మంచిది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. అండ్ గాడ్ ఈజ్ అబవ్ ఆల్ డ్యూ టు హిస్ పవర్. దేవుడు తన అధికారాన్ని, శక్తిని బట్టి అందరికీ పైన ఉన్నాడు. ఆయనే మనకి మేలు చేయువాడు అండ్ ఆయనే మనల్ని రేపు తీర్పులో నిలబెట్టి తీర్పు తీర్చువాడు. సో జీవితంలో దేవుడి పక్షములో ఉండుట, దేవుని వైపు ఉండుట అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, అన్నిటికన్నా జ్ఞానముతో కూడుకున్నటువంటిది. కనుక మోషే ఇక్కడ దేవుడి పక్షంలో నిలబడ్డాడు. మోషేను అనుసరించినటువంటి యెహోషువ 24లో నేనున్న ఇంటి వారిని యెహోవాను సేవించుదామని దేవుడి పక్షంలో దేశమంతటిని అవతలు పెట్టి నిలబడ్డారు. ఏలియా అనేటువంటి ప్రవక్త దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు. దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నెగోలు దేవుడి పక్షాన ఉన్నారు. మొర్దెకై, ఎస్తేర్లు దేవుడి పక్షాన ఉన్నారు. దావీదు దేవుడి పక్షాన ఉన్నాడు. అపోస్తలులందరూ దేవుడి పక్షాన ఉన్నారు. పౌలు అందరిని మించి దేవుడి పక్షాన జీవించాడు, గొప్ప కార్యాలు చేశాడు. స్పర్జన్ కూడా తన యొక్క ప్రసంగంలో ఈ మాటలు అడుగుతాడు, దేవుడి పక్షాన ఉండుట అంటే ఏంటి? మొట్టమొదట దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండుట. సో ఆయన అడుగుతాడు, నీవు ఒక విశ్వాసివేనా? నీవు దేవుడికి భయపడువాడవేనా? నీవు దేవుణ్ణి నమ్మువాడవేనా? దేవుణ్ణి ప్రేమించువాడవేనా? దేవుణ్ణి ఆరాధించువాడవేనా? లేక నీవు నిర్లక్ష్యం చేసే వ్యక్తివా? లేక తిరస్కరించేవాడివా? లేక దేవుణ్ణి ద్వేషించేవాడివా? అండ్ ఈ యొక్క పోరాటం అనేది 2 విషయాల మధ్యలో జరుగుతోంది. ఈ యొక్క గ్రాండ్ బుక్ అంటాడు, అంటే గొప్ప గ్రంథం ఇది, బైబిల్ గ్రంథం. అండ్ మానవ ఆచారం, మానవ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క బోధలు, హ్యూమన్ ట్రెడిషన్, హ్యూమన్ టీచింగ్ అండ్ గాడ్స్ డివైన్ ట్రూత్. సో స్పర్జన్ అంటాడు, మీరు ఆది సంఘం యొక్క ఆచారాలను పాటించే విషయం కావచ్చు, లేకపోతే ఆయా సమయాల్లో వచ్చినటువంటి కౌన్సిల్స్, ఈ పెద్దల సభలు, సమావేశాల్లో వారు తీసుకుని వచ్చినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే అపవిత్రులైనటువంటి, బలహీనం కలిగినటువంటి పోపులు చేసినటువంటి డిక్రీలు కావచ్చు. దేవుడి వైపా, మానవుడి వైపా, పరలోకం వైపా, భూలోకం వైపా అనేది మనం అందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దస్ సేస్ ద లార్డ్ అంటే యెహోవా సెలవిచ్చను, ప్రభు సెలవిచ్చను అన్నది అక్కడ. పోపులు సెలవిచ్చను, కౌన్సిళ్ళు సెలవిచ్చను, పెద్దలు సెలవిచ్చను అన్నది అక్కడ. రెండింటికి అసలు పోలికే లేదు. మనం పక్కపక్కన పెట్టడానికి కూడా ఈ రెండవ దానికి అర్హత లేదు. దేవుడితో, దేవుడి వాక్యంతో ఏది సరితూగదు. సో నువ్వు ఎక్కడున్నావు అనేది చాలా చాలా కీలకమైందండి. మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో హూ సైడ్ ఆర్ యూ అనేది ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్. నీవెవరి పక్షం నువ్వు తెలుసుకోవాలి అండ్ దాన్ని నువ్వు స్థిరంగా, గట్టిగా నీ జీవితంలో కలిగి ఉండాలి. మత్తయి 12:30లో యేసుప్రభు అన్నాడు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ అండ్ స్ట్రైట్ పాయింట్ అని చెప్తున్నాడు చూడండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. డాక్టర్ పియర్స్ హ్యారిస్ అనే ఒక సేవకుడు, ఆయన ఫస్ట్ మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ అట్లాంటా, జార్జియా, అమెరికాలో సంఘ కాపరిగా పనిచేశాడు. ఒక సమయంలో అక్కడ జైలుకు వచ్చి ఖైదీలకు వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించబడితే ఆయన ప్రసంగానికి మునుపు ఒక ఖైదీ లేచి నిలబడి ఆయన్ని పరిచయం చేస్తున్నాడు, ఇంట్రడక్టరీ స్పీచ్ని ఇస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితము జార్జియాలో 2 పిల్లలు పుట్టారు, 2 పక్కపక్కనే ఉండేవారు, 2 కలిసి పెరిగారు, 2 సేమ్ స్కూల్కి వెళ్ళారు, 2 కలిసి ఆడుకున్నారు, 2 సేమ్ చర్చ్కి వెళ్ళారు, 2 సేమ్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఒకడు సండే స్కూల్ బోరింగ్, ఇది సుత్తి అని చెప్పేసి ఇక నుండి సండే స్కూల్కి, చర్చ్కి వెళ్ళను అని డిసైడ్ చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. వాడు క్రీస్తును విసర్జించాడు. మరొకడు మాత్రం సండే స్కూల్లోనే ఉన్నాడు, రక్షణ పొందాడు, సంఘానికి వెళ్ళాడు, యూత్ ఫెలోషిప్ సంఘంలో అలా దేవుడి కోసం ఎదుగుతూ వచ్చాడు అండ్ సేవకుడయ్యాడు. ఆ మొదటి వాడు ఎవడైతే సండే స్కూల్ని వదిలేసి క్రీస్తును విసర్జించి వెళ్ళిపోయాడో వాడిని నేను ఈ రోజున నేరస్తుడిగా జైల్లో ఉన్నాను. ఆ రెండో పిల్లవాడు ఎవడో తెలుసా? ఈరోజు మనకు ప్రసంగం చేయబోయేటువంటి పాస్టర్ గారు, దేవుడి సేవకుడు, ధన్యుడు అని చెప్పాడు. సో డెసిషన్ చూడండి, ఇద్దరికీ ఒకే అవకాశం, ఇద్దరికీ ఒకే ఆధిక్యత. కానీ ఒకడు
మతి తప్పి యేసును విసర్జించి లోకంలోనికి పోయాడు, నాశనానికి అప్పగించుకున్నాడు. మరొకడు యేసును నమ్ముకుని ఆయన పక్షానుండి ఆయన్ని మహిమపరిచాడు. సో నీవు యేసు దగ్గరికి వచ్చావా? యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? అప్పుడే నీవు ఆయన పక్షంలో ఉన్నట్టు. లేకపోతే నీవు ఆయనకి విరోధివి. నీవు ఆయన దగ్గర నుండి చెదరగొట్టబడ్డమే కాకుండా నీవు ఇంకా అనేకులను చెదరగొట్టే వ్యక్తిగా ఉంటావు. యేసు చెంత ఉన్నవాడు అనేకులను యేసు చెంతకి తీసుకుని వస్తాడు. యేసు దగ్గర నుండి చెదిరిపోయిన వాడు ఇతరులను కూడా యేసు దగ్గరికి రానివ్వకుండా చెదరగొడుతూనే ఉంటాడు. సో క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? ప్రభు వైపు ఎవరున్నారు? దేవుడి పక్షాన ఎవరున్నారు? నీవు దేవుడి పక్షాన ఉన్నావా? దేవుడికి విరోధ పక్షాన ఉన్నావా? ఆర్ యూ ఫర్ గాడ్ ఆర్ ఆర్ యూ ఫర్ the world or for the devil or for self? Are you against God? So if I am for God, నేను ఒకవేళ దేవుడి పక్షం ఉన్నాను అంటే నా లైఫ్లో ప్రతిదిన జీవితంలో చూపిస్తాను. నేను ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన దేవుడికి ప్రియంగా ఉంటుంది. నేను పలికే ప్రతి పదం దేవుడికి ప్రియంగా ఉంటుంది. నేను చేసే ప్రతి కార్యం దేవుడికి ప్రియంగా ఉంటుంది. నేను తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం దేవుడికి ప్రియంగా ఉంటుంది. నా స్టాండ్ దేవుడికి ప్రియంగా ఉంటుంది. ఒకవేళ నేను దేవుడి పక్షం కాదనుకోండి, నేను సత్యము మాట్లాడకుండా పోతే అబద్ధికుణ్ణవుతాను, నేను పవిత్రంగా ఉండకపోతే అపవిత్రుణ్ణవుతాను, నేను న్యాయం చేయకపోతే అన్యాయస్తున్నవుతాను, నేను ఇతరులకు త్యాగపూరితంగా సహాయపడకపోతే స్వార్థపరుణ్ణవుతాను, నేను వినయంతో నడుచుకోకపోతే గర్విష్ఠినవుతాను. అండ్ ఇక్కడ స్పిరిచువాలిటీలో న్యూట్రాలిటీ లేదు. ఆత్మీయతలో మధ్యలో ఉంటాను, ఇటు పూర్తిగా ప్రభు కోసం ఉండను, అటు పూర్తిగా లోకం కోసం ఉండను, మధ్యలో ఉంటాను అంటే న్యూట్రాలిటీ లేదు. స్పిరిచువాలిటీలో ఐదర్ నువ్వు అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. నేల మీద అయినా ఉండాలి, నీటిలో అయినా ఉండాలి. నింగి వైపు అయినా ఉండాలి, నేల వైపు అయినా ఉండాలి. పర సంబంధివైనా అవ్వాలి, భూ సంబంధివైనా అవ్వాలి. రెండింటి మధ్యలో ఊగులాడతానంటే అవకాశం లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. లాస్ట్ మాట పాంటియస్ పైలట్, పొంతి పిలాతు అంటాం బైబిల్లో. చరిత్రకెక్కినటువంటి ఒక విచిత్రమైనటువంటి న్యాయాధిపతి. యేసును వదిలించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేశాడు, కానీ యేసును వదిలించుకోలేకపోయాడు. కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం 22లో ఆయన ఈ ప్రశ్న అడుగుతాడు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, యేసుక్రీస్తుని ఏం చేయాలి నేను? ఈ రోజున ప్రపంచమంతా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇదే. ఎందుకంటే ప్రపంచంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా అనేకులకు మందు లేకుండా ఉన్న ఆధిక్యత ఇప్పుడుంది. యేసు గురించి వింటూ వినేటువంటి వారి సంఖ్య పెరిగిపోతోంది, కానీ వారు తీర్మానం చేయట్లేదు. అది వారి దుస్థితి. నీవు యేసుని గురించి విని తెలుసుకుని ఇంకా ఆయన గురించి ఏమీ చేయకుండా ఉన్నట్లయితే నువ్వు పిలాతు పొజిషన్లోనే ఉన్నావు. పిలాతు అంటున్నాడు, క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును? ఆయన నేను అతన్ని శిక్షించను అని ఆలోచించాడు, కానీ నేను అతన్ని రక్షించను అని కూడా ఆలోచించాడు. నేను అతన్ని హెచ్చించను, అతన్ని పూజించను అని కూడా ఆలోచించాడు. కానీ చివరికి ఒత్తిడికి గురైనప్పుడు మత్తయి 27-24లో పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి, జనసమూహాల ఒత్తిడి, స్టార్టింగ్లో మనం చూసాం కదా, అహరోను ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేశాడో, ఇప్పుడు పిలాతు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. మీరేం చేస్తారో చూసుకోండి, ఇక నాకైతే సంబంధం లేదు. సో పిలాతులు చేతులు కడిగేసుకున్నాడు. ఆయన దాంట్లో మనకు చూపించింది ఏంటంటే, ఐ విల్ రిమైన్ న్యూట్రల్, నేను అటుగాక ఇటుగాక నేను ఇటే ఉంటాను, మధ్యలో ఉంటాను అన్నాడు. కానీ అది ఉండుట అసాధ్యం. ఐ విల్ నాట్ డిసైడ్ అంటున్నాడు. నేను తీర్మానించను, నేను నిర్ణయం చేయను. థౌజండ్స్, మిలియన్స్ ఎవ్రీ సండే చర్చ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇదే చేస్తారు. జీసస్ గురించి వింటారు, కానీ డిసైడ్ చేయరు, డివోట్ అవ్వరు. అండ్ అది వారి డామినేషన్కి వారు వేసుకుంటున్నటువంటి పక్కడబందీ ప్లాన్. ఒకవేళ నీవు ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు కూడా చాలా చాలా డేంజరస్ గ్రౌండ్ మీద ఉన్నావు. పిలాతు గురించి లెజెండ్లు రకరకాలుగా ఉన్నాయి. కొందరు ఆయన రక్షించబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు అని అంటారు. మిగతా వారు లేదు, ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే చంపబడ్డాడు. రకరకాల స్టోరీలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళను. కానీ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక లెజెండ్ గురించి మీతో చెప్తాను. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక లెజెండ్ ఏంటంటే, మౌంట్ పెలటస్ అనేటువంటి ఒక పర్వతం ఉంది. అండ్ లుసర్న్ అనేటువంటి ప్రాంతంలో ఆ పర్వతం ఉంది. అక్కడ వారు ఏమంటారంటే, పిలాతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని యొక్క దేహమును
ఈ స్విట్జర్లాండ్లో లుసర్న్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి లేక్లో, ఆ యొక్క నదిలో వారు విసిరివేశారు. అండ్ ట్రెడిషన్ అనండి, మిత్ అనండి, ఏమైనా అనండి, లెజెండ్, అక్కడికి ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్కి వెళ్తే వారు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడతారు. అక్కడ వారు చెప్పుకునే విషయం ఏంటంటే, ఒక రైతు ఆ యొక్క లేక్ పక్క నుండి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయనకి ఈ రకంగా అనిపించిందంట. పిలాతు నీటిలో, అతని దేహం నీటిలోకి పడవేయబడింది కదా, నీటిలో నుండి అది బయటకు వచ్చి ఈ రైతు ఎదుట కనబడి, ఆ పిలాతు యొక్క దేహము ఆ నదిలోని నీరు తీసుకొని చేతులు కడుక్కుంటుంది. దానికి ఇంకో పని లేదు. నీళ్లు తీసుకొని చేతులు కడుక్కోవడం, నీళ్లు తీసుకొని చేతులు కడుక్కోవడం, నీళ్లు తీసుకొని చేతులు కడుక్కోవడం. అంటే నేను కడిగేసుకుంటాను, నేను డిసైడ్ చేయను, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ జీసస్. యేసుతో నేను ఏ నిర్ణయం చేయను అని చేతులు కడిగేసుకోవడం. కానీ అది అసాధ్యం. ఈ రోజున పిలాతు పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా మనం చెప్పలేం. కానీ దేవుడి దగ్గరికి మనం రేపు పోయినప్పుడు మనము తప్పకుండా దాన్ని చూస్తాం. మనకి దేవుడు చూపిస్తాడు. చేతులు కడిగేసుకున్నాడు యేసు విషయంలో, చేతులు కడుక్కున్నాడు. ఎవడు కూడా రేపు పరలోకంలో తన కిరీటాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టే పరిస్థితిలో ఉండడు. అది మాత్రం ఖచ్చితం. సో హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? ప్రభు పక్షాన ఎవరున్నారు? యెహోవా పక్షాన ఎవరున్నారు? నీవు ఎవరి పక్షం? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. సో నా ప్రియ సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, ఆలోచించు, ఆలస్యం వద్దు. ఎందుకంటే ఈనాటి జీవం రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు, మరుక్షణం ఉంటుందో లేదో మనకు తెలియదు. మనలో జీవం ఉన్నప్పుడు మన జీవమునిచ్చిన దేవుణ్ణి, మన తండ్రిని, మన రక్షకుడిని మనం ఆశ్రయించి ఆయన పక్షములో ఉందాం. అన్నింటినీ వదిలేద్దాం. సెంటిమెంట్లు వదిలేయండి. ఈ యొక్క ఇమోషనల్స్, ఫీలింగ్స్, ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన ప్రస్తుత క్రైస్తవ్యంలో ఉన్న వాక్య విరుద్ధమైన, వ్యతిరేకమైన అండ్ హీనమైన పోకడలను వదిలేయండి. దేవుడి దగ్గరికి రండి. ఆయన పక్షాన ఉండండి. వాక్యం పక్షాన ఉండండి. పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడండి. ఆయన కొరకు 4 రోజులు ఆయన చెంత బ్రతికి అనేకులను ఆయన చెంతకి చేర్చేవారిగా ఉండండి. దేవుడు అలాంటి కృప మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అండ్ మర్చిపోవద్దు, 6 పుస్తకాలు, మరి మొదటి 25 మందికి ఎవరైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు చదవగలరో, ఎవరైతే రెగ్యులర్గా ఈ పాడ్కాస్ట్ని వీక్షిస్తున్నారో, ఫుల్గా పాడ్కాస్ట్ని వీక్షిస్తున్నారో, అలాంటి వారు మొదట మీకు చూపించిన వాట్సాప్ నంబర్కి మీ ఫుల్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ పంపితే వెంటనే రేపటి నుండి మేము వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ 25 people దిస్ గివ్ అవే ఈజ్ అవైలబుల్. సో ప్లీజ్ ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మరొక పాడ్కాస్ట్లో, వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే మరో పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మనలో ప్రతి ఒక్కరము ప్రభు పక్షాన ఉందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అండ్ ఇతరులను కూడా వాక్యానుసారంగా దేవుడి దగ్గరికి నడిపిద్దాం. అలాంటి కృపలో ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆయన రాక పర్యంతం సిద్ధపరచునుగాక. ఆమేన్.